కానీ ఇక్కడ ఏదైతే కంపెనీస్ వస్తున్నాయో అవన్నీ కాలేజ్ నేమ్ మీద అండ్ పాస్ట్ రికార్డ్ ఉంటుంది కదా, అంటే ఎంతమంది స్టూడెంట్స్ని పిక్ చేసుకున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అని చెప్పి వాళ్ళని బేస్ చేసుకునే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నాయి. మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్కి కానీ లేదంటే కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి కానీ దీనివల్ల ప్లేస్మెంట్స్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా, కంపెనీస్ రాకుండా వెళ్ళిపోతాయని చాలా మంది అనుకుంటున్నారు. అంటే నేను ఒప్పుకుంటాను, ఈ నాక్ గ్రేడింగ్ చూసే కొన్ని కంపెనీస్ అయితే వస్తాయి. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి మన సంగతులు? చాలా డేస్ అయింది ఇలా వీడియోస్ చేసి. ఇలా వీడియోస్ చేయడం, మీ అందరితో కూర్చుని కవర్లు చెప్పడం చాలా ఇంట్రెస్ట్. బట్ మన ఛానల్ మీద కొన్ని డేస్ బ్యాక్ స్ట్రైక్ పడడం, ఆ తర్వాత మళ్ళీ నా ఎంబీఓకి ఎండ్కి వచ్చేస్తుంది. ఏదో చెప్పుకోవడానికి జాబో ఇంటర్న్షిప్ ఏదో ఉండాలని చెప్పి ఒక ట్రాక్లో పడిపోయాం. సో ఇంకా అలా వెళ్తూ ఉండడం వల్ల వీడియో చేయడానికి అసలు టైం అయితే కుదరలేదు. మరి ఈ పర్టికులర్ వీడియో చేయడానికి నీకు టైం కుదరదని మీరు క్వశ్చన్ చేస్తారేమో. ఈ వీడియో ముందుకెళ్ళే కొద్ది ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీకు అదే వస్తుంది. అండ్ పర్టికులర్గా ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేద్దామంటే, కొన్ని మంత్స్ బ్యాక్ మా యూనివర్సిటీలో నాక్ గురించి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఈ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ మా యూనివర్సిటీని సెర్చ్ చేసినా కింద మొత్తం దాని గురించి చాలా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ చాలామంది పేరెంట్స్ కూడా డౌట్స్ ఉన్నాయి. అండ్ చాలామంది పేరెంట్స్కే కాదు, స్టూడెంట్స్కి కూడా, లేదంటే జాయిన్ అవుదాం అనుకున్న స్టూడెంట్స్ కూడా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన లైఫ్ గురు, ది స్టూడెంట్ లైఫ్. ఈ టాపిక్ మనకి క్లియర్గా అర్థమవడం కోసం దీన్ని 3 పార్ట్స్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే నికాస్గా అంటే క్లారిటీ ఒకటి చెప్పాడంటే మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి. సో 3 పార్ట్స్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ వచ్చేసి అసలు నాక్ అంటే ఏంటి, సెకండ్ పార్ట్ వచ్చేసి నాక్ వల్ల యూనివర్సిటీకి ఇంపాక్ట్ ఏంటి, అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి ప్లేస్మెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా. సో ఈ 3 టాపిక్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అసలు నాక్ అంటే ఏంటంటే, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్. ఈ కౌన్సిల్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు యూనివర్సిటీస్ ఉంటాయి కదా, వాటిని రేట్ చేసిద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్ళి ఒక ఫుడ్ ఆర్డర్ ఇచ్చామంటే, ఆ ఫుడ్ని మనం ఎలా రేట్ చేస్తాం, వాళ్ళు ఇచ్చిన టేస్ట్, యాంబియన్స్, ప్రైజింగ్, క్వాంటిటీ ఇవన్నిటిని చూసి దాన్ని రేట్ చేస్తాం. సేమ్ అలానే యూనివర్సిటీస్ని కానీ కాలేజెస్ని కానీ వాళ్ళ లోపల ఉన్న ప్రాపర్టీస్ కానీ, రిసోర్సెస్ కానీ, లేదంటే స్టూడెంట్స్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నిటిని మైండ్లో పెట్టుకుని వాళ్ళకి ఒక రేటింగ్ ఇస్తుంది అనమాట. ఏ పాయింట్ని కన్సిడర్ చేస్తారో అవన్నీ సైడ్ మెన్షన్ చేస్తాను, మీకు కావాలంటే రెఫరెన్స్ చూసుకోవచ్చు. సో ఇవన్నిటిని మైండ్లో పెట్టుకుని ఒక రేటింగ్ అయితే ఇస్తుంది. ఈ రేటింగ్ బట్టి 1 నుంచి 4.5 వరకు రేటింగ్ ఉంటుంది. ఈ రేటింగ్ని బేస్ చేసుకుని ఏ++ అనేది ఒక హైయెస్ట్ గ్రేడింగ్ అనమాట. సో ఈ A++ గ్రేడింగే మా యూనివర్సిటీకి ఇచ్చారు. సో ఇది కంప్లీట్గా నాక్ గురించి. ఇదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్, ఇది యూనివర్సిటీని ఎలా ఇంపాక్ట్ చేసిద్దంటే, నాకు తెలిసినంత వరకు అయితే యూనివర్సిటీ మీద ఎటువంటి ఇంపాక్ట్ లేదు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి ఎలా చేంజ్ అయిపోయినాయి, లేదంటే కొత్త కంపెనీస్ రావట్లేదు అని అనుకోవడానికి కూడా లేదు. కొన్ని కంపెనీస్ వచ్చినాయి. అండ్ ఇదివరకు జరిగే ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అలాగే ఉన్నాయి అవి కూడా. అండ్ అన్ని కంపెనీస్ ఈ నాక్ గ్రేడింగ్ చూసుకునే కాలేజ్కి వస్తాయని కూడా లేవు. ప్రీవియస్గా ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా బీబీఏని తీసుకుంటే, బీబీఏ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, మీడియా మిట్, యాడ్సెంచర్ ఇలాగా. ఆ కంపెనీస్ అన్ని బీబీఏ స్టూడెంట్స్ని వాటికి బాగా అలవాటు పడిపోయి ఉన్నాయి కాబట్టి అవి ఏమి చూసుకో, గుడ్డిగా వచ్చి డైరెక్ట్ బీబీఏ స్టూడెంట్స్ తీసుకుని వెళ్ళిపోతాయి. సో అలాంటి కంపెనీస్ కొన్ని యూనివర్సిటీకి లింకప్ అయి ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీస్ అలా కంటిన్యూగా వచ్చి పికప్ చేసుకుంటున్నాయి, స్టూడెంట్స్ని అలాగే తీసుకెళ్తూ ఉన్నాయి. సో దానివల్ల స్టూడెంట్స్కి అయితే ఎటువంటి ఇంపాక్ట్ లేదని నేను అనుకుంటున్నాను. ఇఫ్ నేను రాంగ్ అయితే కింద కామెంట్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్కి కానీ లేదంటే కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి కానీ దీనివల్ల ప్లేస్మెంట్స్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా, కంపెనీస్ రాకుండా వెళ్ళిపోతాయని చాలా మంది అనుకుంటున్నారు. ఇఫ్ అదే నిజమైతే, నాకు కరెంట్ ఇప్పుడు వచ్చిన ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసే ఉంటారో, ఆ ఇంటర్న్షిప్ కూడా నాకు కాలేజ్ సైడ్ నుంచి వచ్చింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు ఇంటర్న్షిప్ స్టార్ట్ అయింది. ఇఫ్ అదే కేసు అయితే నాకు ఆ ఇంటర్న్షిప్ కూడా రాదు కదా. సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఎలా ఉంటాయంటే, నేను ఒప్పుకుంటాను, ఈ నాక్ గ్రేడింగ్ చూసే కొన్ని కంపెనీస్ అయితే వస్తాయి. కానీ ఇక్కడ ఏదైతే కంపెనీస్ వస్తున్నాయో అవన్నీ కాలేజ్ నేమ్ మీద అండ్ పాస్ట్ రికార్డ్ ఉంటుంది కదా, అంటే ఎంతమంది స్టూడెంట్స్ని పిక్ చేసుకున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అని చెప్పి వాళ్ళని బేస్ చేసుకునే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో దీనివల్ల యూనివర్సిటీకి అది ఇంపాక్ట్ అయిపోద్ది, స్టూడెంట్స్ని తీసుకెళ్ళదు, స్టూడెంట్స్కి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అన్న ఇదైతే ఏముండదని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇది కంప్లీట్గా టాపిక్ గురించి. మరి నెక్స్ట్ దేని మీద మీకు వీడియో కావాలంటారో అది కింద మెన్షన్ చేయండి. అంటే సింపుల్గా @ నన్ను మెన్షన్ చేసి ఇది మన లైఫ్ గురించి మెన్షన్ చేసి ఆ క్వశ్చన్ అడిగాను అనుకో, అది నాకు రీచ్ అవుట్ అవుద్ది కాబట్టి నేను ఆ టాపిక్ మీద ఇంకా వీడియోస్ చేయడానికి ఉంటుంది. అండ్ ఏంటి ఇంటర్న్షిప్ మీద వీడియోస్ చేస్తామని చెప్పి ఇప్పుడు దీని మీద వీడియో చేసి అనుకుంటారేమో. మనకి ఈ టాపిక్ నెక్స్ట్ టాపిక్ మీరు ప్లేస్మెంట్స్ గురించి కానీ కెరియర్స్ గురించి కానీ ఏమన్నా అడిగితే దానికి ఇంటర్న్షిప్ లింక్ అవుద్ది కాబట్టి ఆ ఫ్లోలో వెళ్ళిపోవచ్చు కాబట్టి ముందర ఈ వీడియో వస్తుంది, ఆ తర్వాత మిగిలిన వీడియోస్ వస్తాయి అనమాట. మరి నాక్ గ్రేడింగ్ గురించి, ఈ ప్లేస్మెంట్స్ గురించి మీకు అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను.
ఇఫ్ నేను ఏమైనా క్లియర్గా చెప్పకపోతే లేదంటే ఈ పాయింట్స్ను కొంచెం బెటర్ చేసుకోవాలని మీరు అనుకుంటే అది కింద కామెంట్స్ చెప్పండి. అండ్ ఇంకా ఏ టాపిక్ మీద మీరు ఇంకా వీడియోస్ ఎక్కువ కావాలనుకుంటున్నారో, లేదంటే నాకు ఈ టాపిక్ మీద వీడియోస్ కావాలి, నువ్వు ఆ టాపిక్ మీద మాట్లాడంటే నేను రెడీగా ఉన్నాను దాని మీద వీడియోస్ చేయడానికి. బట్ మీరు కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే సర్లే ఈ టాపిక్ మీద నీడ్ ఉందేమో నాకు అర్థమైంది. కాబట్టి ఇఫ్ మీరు కామెంట్ చేయలేరు, మీకు ప్రైవసీ ఇష్యూస్ అనుకుంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మన లైఫ్ గురు అని పేజ్ సెర్చ్ చేస్తే అక్కడ వస్తుంది. దాని నుంచి డైరెక్ట్గా నాకు డిఎం చేయొచ్చు. సో దాన్ని చూసాను నేను కొంచెం ఆ టాపిక్ మీద ప్రిపేర్ అవ్వడానికి మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో ఇది మరి మన వీడియో అయితే. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇఫ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సర్లే ఉంటా మరి. బాయ్ బాయ్.